హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫుడ్ రౌండప్. ఈరోజు మనం చాలా టేస్టీగా ఉండే గుంత పొంగనాలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇవి చేసుకోవడం చాలా సింపుల్ కూడా. గుంత పొంగనాలు తయారీకి కావలసిన పదార్థాలు: దోసపిండి 1/2 కిలో, ఆయిల్ ఫ్రైకి సరిపడినంత, ఉప్పు 1 స్పూన్, ఆనియన్ 2, కొద్దిగా కొత్తిమీర, క్యారెట్ 1, కొద్దిగా కరివేపాకు, పచ్చిమిర్చి 2. పొంగనాలలో క్యారెట్ వేసుకోవడం వల్ల ఇంకా టేస్టీగా ఉంటాయి. ఇప్పుడు తయారీ విధానం చూద్దాం. ముందుగా దోసపిండిలో కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు, కొత్తిమీర, పచ్చిమిర్చి, క్యారెట్, కరివేపాకు వేసుకుని బాగా కలుపుకోవాలి. తరువాత ఆ పిండిలో సరిపడినంత ఉప్పు వేసుకుని కలుపుకోవాలి. ఇప్పుడు పొంగనాలు వేయడానికి పిండి సిద్ధమైపోయింది. స్టవ్ మీద పొంగనాల ప్యాన్ పెట్టుకోవాలి. అది హీట్ అయిన తరువాత అన్ని గుంతల్లోనూ కొద్దిగా నూనె పోసుకోవాలి. నూనె కాస్త కాగిన తర్వాత మనం తయారు చేసి పెట్టుకున్న పిండిని గరిటెతో ఆ గుంతల్లో వేసుకోవాలి. తరువాత ప్యాన్ పై మూత పెట్టుకుని 5 నిమిషాల పాటు ఉంచుకోవాలి. తరువాత మూత తీసుకుని పొంగనాలను రెండో వైపు తిప్పుకుని మరో 2 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. తరువాత ఉడికిపోయిన వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఈ పొంగనాలను పల్లీ చట్నీతో గాని, కొబ్బరి చట్నీతో గాని, మనకు నచ్చిన చట్నీతో గాని నంజుకుని తినవచ్చు. చూసారుగా, నోరూరించే పొంగనాలు ఎంత సింపుల్గా రెడీ అయిపోయాయో. వీటిని మనం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో గాని, ఈవినింగ్ స్నాక్స్గా గాని చేసుకుని తినవచ్చు. ఇవి బాగా ఉడికిపోయి దూదుల్లా ఉండడం వల్ల పిల్లలైతే ఎన్ని తిన్నా ఇంకా కావాలంటారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మా వీడియోల కోసం ఫుడ్ రౌండప్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.